మేము నాగపట్నం వచ్చాము అని చెప్పాను కదండి. నాగపట్నం నుంచి పాండిచ్చేరి అయితే వెళ్తున్నాను. సో పాండిచ్చేరి వెళ్ళగానే అక్కడ కొన్ని వాటర్ బీచెస్ ఉన్నాయన్నమాట. అంటే వాటర్ లేక్స్, బీచెస్, బోట్స్ అలా రకరకాలు ఉంటాయి. సో మేమైతే బోట్లో వెళ్తున్నానండి. బోట్లో నాకు ఒక ప్యారడైజ్ బీచ్ అని చెప్పి ఉందన్నమాట. సో బాగుంటుంది వ్యూ అని చెప్తే అలా వెళ్తున్నాను అనమాట. బోట్లోని చూసారా వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో, అసలు చాలా అంటే చాలా బాగుందండి. చాలా టైం వెళ్ళాలన్నమాట బీచ్కి. ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళాలన్నమాట. మిడిల్లో ఉంటుంది ఈ ప్యారడైజ్ బీచ్ అనేది. బోట్లో ఇలా కూర్చున్నాను అనమాట ఒక మూలనైతే. చూసారా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా క్లైమేట్ అయితే. చుట్టుపక్కల ఉన్న వాతావరణం కానివ్వండి మొత్తం అయితే ఇలా ఉందన్నమాట. సో బయలుదేరేటప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఇలా ఉందన్నమాట. బోట్ ఎక్కేసాను. సో ఎక్కే ముందు వ్లాగ్ చేద్దాము అంటే కుదరలేదన్నమాట. అంటే మొబైల్లో కూడా ఛార్జింగ్ తక్కువ ఉంది. సో మిడిల్లో పిక్స్ దిగడానికి యూజ్ చేయొచ్చు అన్నట్టు స్టార్టింగ్ వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. సో కొంచెం మిస్ అయ్యిందనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ బోట్లోనే ఉన్నాను. అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలి కదా బీచ్లోకి. సో అందుకని చెప్పి చాలా టైం అయితే పడుతుంది. అలా అని స్పీడ్గా అయితే తీసుకొని పోరు, స్లోగానే తీసుకొని వెళ్తారు. మనము ఆ వాటర్ సౌండ్స్ని అన్నిటినీ కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. నేను ఈ డ్రెస్ వచ్చేసి కేవలము ఈ ట్రిప్ కోసం అని చెప్పి డిజైన్ చేయించుకున్నాను. అంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, బట్ నేను ఇది శారీతో అయితే స్టిచ్ చేయించాను అనమాట. ఒకసారి చూపిస్తాను తర్వాత ఫుల్గా చూడండి. చాలామంది అడిగారనమాట ఈ డ్రెస్ ఎక్కడ కొన్నావు అని చెప్పి పర్సనల్గా. సో వాళ్ళందరి కోసం అయితే నేను స్టిచ్ చేయించాను అని చెప్తున్నాను. సో ప్రెజెంట్ అయితే వచ్చేసిన తర్వాత దిగామన్నమాట. బోట్ దిగిన తర్వాత ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత చూసారా లోపలికి అయితే ఇలాగ వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళి ఎంట్రీలో ఒక మనకి నేమ్ బోర్డ్ అనేది ఉంటుంది చూడండి, ప్యారడైజ్ బీచ్ అని చెప్పేసి. ప్యారడైజ్ వెల్కమ్ టు ప్యారడైజ్ బీచ్ అని చెప్పి మనకి వెల్కమ్ బోర్డ్ అయితే ఉంటుంది. అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగేశాను. దిగిన తర్వాత లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాను. లోపల మొత్తము ఎలా ఉంటుందంటే అండి, ఒక మినీ గోవా టైప్ ఉంటుంది. అంటే గోవాలో ఎలా అయితే బీచ్ ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ అరేంజ్ చేశారు. సో చాలామంది అయితే దీన్ని మినీ గోవా అని కూడా పిలుస్తారనమాట. మనకి ఎటు చూసినా కానీ కొబ్బరి చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా యాక్టివిటీస్ అంట. ఒక సైడ్ యాక్టివిటీస్ ఉంటాయి, ఒక సైడ్ వచ్చేసి ఇలా ఉంటాయి అనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలామంది అయితే వచ్చారు ఫ్రెండ్స్ విజిట్ చేయడానికి. తర్వాత అక్కడ హౌస్ కనబడుతుంది చూడండి, అక్కడికైతే వెళ్ళి మేము కొన్ని ఫొటోస్ అయితే దిగాము. సో చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్. ఫుల్ ఎంజాయ్ చేసే ప్లేస్ అంటే ఇదే చెప్పొచ్చు అనమాట. పాండిచ్చేరి ఈజ్ ద బెస్ట్ ఎంజాయ్మెంట్ ప్లేస్ అనమాట. చాలా బాగుంటుంది. మనం పీస్ఫుల్గా వెళ్ళాలి, ఉండాలి, మనకున్న బాధలని మర్చిపోవాలి అంటే పాండిచ్చేరి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. అంటే మనం ఎలా గోవా వెళ్ళలేం కాబట్టి పాండిచ్చేరి అయితే బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ అలా కూర్చుని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్న తర్వాత చూసారా ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట. అక్కడ ఒకటి అనుకోకుండా ఫోటో వచ్చిందండి. అసలు నాకు లాగా లేదనమాట. చాలా అంటే చాలా బాగుంది. అది నేను తాగలేదండి, జస్ట్ ఇలా స్టిల్ కోసం తీసుకున్నాను. నెక్స్ట్ చూసారా గౌతమ బుద్ధ అయితే అక్కడ ఎంట్రీలో ఉంటే కొన్ని ఫొటోస్ అయితే దిగాను. సో ఇది కూడా నా ఫుల్ డ్రెస్ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పాండిచ్చేరి. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. అంటే ఒక్క ప్యారడైజ్ బీచ్ అనే కాదు, చాలా బీచ్లు అయితే ఉంటాయి. మాకున్న టైంలో మేము చాలా తక్కువ ప్లేసెస్ కవర్ చేసామని చెప్పచ్చు. సో ఫైనల్గా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. రిటర్న్ వచ్చేసేటప్పుడు ఏంటి అంటే అక్కడ పారాషూట్ ఉంటుంది కదా, అది ఒకటి లాంచ్ చేశారు. అంటే వాళ్ళు పైకి వెళ్ళారు. మేము ఆ బీచ్ ఎటు సైడ్ ఉంది అంటే ప్యారడైజ్ బీచ్లోనే ఒక వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. అంటే మేము ఇటు నుంచి వెళ్ళడానికి లేదనమాట హోప్. దానికి వేరే వైపు నుంచి అయితే ప్లేస్ ఉంది. అప్పటికే మాకు టైం వేస్ట్ అయిపోయింది. అంటే టైం మొత్తం అయిపోయింది, ప్లస్ మేము రిటర్న్ రావడానికి కుదరదు అనమాట. రిటర్న్ వచ్చి మళ్ళీ వెళ్ళడానికి కుదరదు, క్లోజింగ్ టైం అయిపోయింది. సో అందుకని మేమైతే వచ్చేసాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా ఆ ప్లేస్కి కూడా వెళ్ళి మీకు వ్లాగ్ అయితే షూట్ చేస్తాను. సో నెక్స్ట్ అయితే దారిలో వచ్చేటప్పుడు ఇంకో బీచ్ ఉంది అంటే అలా వెళ్ళేసి జస్ట్
ఆ వ్యూ పాయింట్ని క్యాప్చర్ చేసి వచ్చేసాను. అక్కడైతే ఎక్కువగా ఏమున్నాయంటే ఎక్కువ కొండరాళ్ళు అంటే స్టోన్స్ ఉంటాయి కదా మనకి, అవైతే ఉన్నాయి. ఇంకా ఇంతే వీడియో. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.